శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాదిని పురస్కరించుకొని కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారిని కాంగ్రెస్ పార్టీ చిత్తూరు జిల్లా అధ్యక్షులు రమేష్ బాబు దర్శించుకున్నారు. వారికి ఆలయ అధికారులు దర్శన ఏర్పాట్లు చేసి తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం రమేష్ బాబు మాట్లాడుతూ ప్రజలందరికీ తెలుగు నూతన సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో చిత్తూరు నగర అధ్యక్షులు టిక్కీ రాయల్, పూతలపట్టు ఇన్ఛార్జ్ ప్రభాకర్, జిల్లా నాయకులు పరదేశి తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఉగాది పర్వదిన సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ ముందుగా ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు పూతలపట్టు నియోజకవర్గంలో కాణిపాకంలో వెలసి ఉన్నటువంటి వరసిద్ధి వినాయకుని దర్శనార్థము ఇక్కడ మా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆహ్వానం మేరకు మేమందరం ఇక్కడికి రావడం జరిగింది. ఈ సందర్భంగా యుగాది అన్న సంస్కృతి నామం ద్వారా మనకు తరతరాలుగా ఉగాది అన్న పేరుతో ఈరోజు మనము ఉగాది పండుగని చాలా పెద్ద ఎత్తున తెలుగు ప్రజలందరూ చేసుకుంటున్నాము. ఉగాది అంటే యుగము ఆరంభమైనటువంటి రోజుని మనము ఒక నూతన సంవత్సర మొదటి రోజుగా దీన్ని మనము పరిగణలోకి తీసుకొని తెలుగు వారందరూ కూడా ఉగాదిని అత్యంత అద్భుతంగా వైభవంగా జరుపుకుంటున్నాము. ఈ సందర్భంలో షడ్రుచులైనటువంటి ఉగాది పచ్చడి షడ్రుచులతో తయారు చేసుకుంటాము. తీపు, పులుపు, ఉగురు, చేదు, ఉప్పు, కారం ఈ షడ్రుచులతో సమానంగా మన జీవితాన్ని కూడా కష్టాన్ని, సుఖాన్ని, సుఖ దుఃఖాన్ని అన్ని సమానంగా తీసుకొని ప్రతి ఒక్కరు కూడా సుఖ సంతోషాలతో ఉండాలని, అదేవిధంగా రాష్ట్ర ప్రజలందరూ కూడా వారి కుటుంబ సభ్యులందరూ కూడా ఆయురారోగ్యాలతో సుఖంగా జీవించాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ కాంగ్రెస్ పార్టీ తరఫున మరొకసారి రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఉగాది సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము.